హాయ్ ఫ్రెండ్స్, సంతానం హీరోగా నటించిన ఇంక నాందాన్ కింగ్ ఈ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వెట్రి ఒక మ్యారేజ్ బ్యూరోలో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి ఖచ్చితంగా 25 లక్షల కట్నం ఇవ్వాలని కోరుకుంటూ ఉంటాడు. ఈ టైంలో కొంతమంది టెర్రరిస్టులు చెన్నైలో బాంబ్ బ్లాస్టింగ్ కి ప్లాన్ చేస్తూ ఉంటారు. వెట్రి పనిచేస్తున్న మ్యారేజ్ బ్యూరో హెడ్ వెట్రికి బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆ మ్యారేజ్ బ్యూరో హెడ్ లాంటి టెర్రరిస్ట్ ఒకడు ఉంటాడు. మ్యారేజ్ బ్యూరో 1,00,000 మందికి పెళ్లిళ్ళు జరిపించిన సందర్భంలో ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ లో వెట్రి మామగారు బావ వెట్రి ఆఫీస్ హెడ్ తో గొడవడతారు. దానివల్ల ఆ గొడవ వల్ల వెట్రి తన ఆఫీసర్తో మాటలు పడాల్సి వస్తుంది. ఆ కోపంలో వెట్రి మావగారిని బావగారిని ఇంట్లోంచి గెంటేస్తాడు. వాళ్ళు కిందకి వెళ్ళగానే వెట్రి బాస్ పోలికలతో ఉన్న టెర్రరిస్ట్ ఆ బిల్డింగ్ కింద ఉంటాడు. ఆ టెర్రరిస్ట్ ని వెట్రి బాస్ అనుకొని ఇంటికి తీసుకెళ్తారు. అయితే బాత్రూమ్ లైట్ ఆన్ చేస్తూ కరెంట్ షాక్ కొట్టి చనిపోతాడు ఆ టెర్రరిస్ట్. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ టెర్రరిస్ట్ పేరు మీద ఉన్న 50 లక్షల రివార్డు కోసం వెట్రి బాడీల్ని తగలబెట్టే ఇంకొకడు కలిసి ఏం చేశారు అన్నది, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. దర్శకుడు సినిమాని చాలా కామెడీగా స్టార్ట్ చేశాడు. ఎన్ ఆనంద్ దర్శకత్వం పర్వాలేదు అనిపిస్తుంది, బాగానే తీశాడు అనిపిస్తుంది. ఫస్ట్ కామెడీతో స్టార్ట్ అవుతుంది. మెల్లిగా మర్డర్ మిస్టరీలోకి కథ జారుకునే టైంలో దర్శకుడు ఎన్ ఆనంద్ సినిమాని బాగానే స్టార్ట్ చేశాడు. కామెడీగా అనిపిస్తూ ఉంటూ నవ్వులు పూయిస్తూ ఉంటుంది. కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత మర్డర్ మిస్టరీలోకి వెళ్ళిన దగ్గర నుంచి సినిమా గాడి తప్పి క్రైమ్ థ్రిల్లర్లోకి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి కామెడీ ఉండదు, క్రైమ్ అంత గొప్పగా అనిపించదు. పోనీ అక్కడి నుంచి మంచి కొత్త కొత్త సన్నివేశాలు అయినా వచ్చాయా, కామెడీతో గిలిగింతలు పెట్టాయంటే అవి కూడా రావు. అప్పటికి పంచ డైలాగులతోని మేనరిజంతోని సంతానం ఆకట్టుకుంటాడు. హీరోయిన్ కూడా చూడడానికి చక్కగా ఉంటుంది, బాగుంటుంది. మావగారి పాత్రలో తంబి రామయ్య జమీందార్ గెటప్ లో నవ్విస్తాడు. కాకపోతే అతనికి రాసిన డైలాగులు మరీ అతిగా అనిపిస్తాయి. అక్కడక్కడ అతను ఓవర్ యాక్షన్ చేసినట్లు కూడా అనిపిస్తుంది. ఈ అతి క్యారెక్టర్ను పక్కన పెడితే పిల్ల జమీందార్ పాత్రలో నటించిన వ్యక్తి మాత్రం ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా పోస్ట్ మార్టం గదిలో అతన్ని బుక్ చేసినప్పుడు రోలెక్స్ అనే ఒక పోస్ట్ మార్టం చేసేవాడు వస్తాడు. అక్కడ కామెడీ బాగుంటుంది. సెకండ్ హాఫ్ లో పెద్దగా చెప్పుకోవడానికి కామెడీ లేకపోయినా ఈ సినిమాని సరదాగా సంతానం కోసం ఒకసారి చూడొచ్చు. డి ఇమాన్ అందించిన మ్యూజిక్ ఏమాత్రం ఆకట్టుకోదు, ఒక్క పాట కూడా బాగోదు. ఫోటోగ్రఫీ బాగుంటుంది, ఆర్ట్ డైరెక్షన్ ఓకే అనిపిస్తుంది. సంతానం కోసం ఈ సినిమాని ఒకసారి చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.